క్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను, ఓ సంజయ! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయగోరువారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి? భాష్యము. శ్రీమద్భగవద్గీత విస్తారముగా పఠింపబడు ఆస్తిక విజ్ఞాన శాస్త్రము. దానిని ఎటువంటి స్వంత వ్యాఖ్యానములు లేకుండా యథాతథముగా అర్థం చేసుకోవాలి. కురుక్షేత్రం ఒక ధర్మక్షేత్రం. అందువల్ల ధృతరాష్ట్రుడు తన కుమారుల విజయంపై తీవ్రమైన సందేహంతో ఉన్నాడు. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్.